సిలువపై మరణ వాంగ్మూలం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము వీడెను. మనుషులు ఒకరి కోసం ఒకరు త్యాగం చేయడం ఉత్తమమైన కార్యం. త్యాగాలన్నిటిలో విశిష్టమైనది క్రీస్తు శిలువ మరణం. ఎంతో మంది ప్రముఖులను క్రీస్తు వైపుకు ఆకర్షితులను చేసింది ఈ త్యాగమే. కాని పగవాడి కోసం ఎవరూ మరణించరు కదా. ఎవరైనా పగవాడి వినాశనము కోరుకుంటారు. కాని క్రీస్తు పాపం చేసిన మన అందరి కోసం పాప పరిహార బలి కల్వరిపై సమర్పించారు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కాని అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును అని క్రీస్తు ప్రభువు తన శ్రమల ద్వారా, త్యాగము ద్వారా, శిలువ మరణం ద్వారా పాపముపై మరియు మరణంపై విజయం సాధించారు. ఈ కల్వరి త్యాగము ద్వారా క్రీస్తు అందిస్తున్న మరణ వాంగ్మూల సందేశం ఏమిటి? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము, నీ శత్రువులను క్షమింపుము, వారి కొరకు ప్రార్థింపుము, ఇదియే నా ప్రేమాజ్ఞ. ఇలా చేయడం ద్వారా మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు ప్రభువు శిలువపై నుండి కోరిన మరణ వాంగ్మూలం. కావున క్రైస్తవులముగా మనము పూజించే, ఆరాధించే క్రీస్తు ప్రభుని చివరి సందేశం కోసం జీవించాలి. అవసరమైతే ప్రాణార్పణ చేయడం కోసం సిద్ధపడాలి. అప్పుడే మనము క్రీస్తుని ఆత్మయందు, సత్యమందు ఆరాధించే వారము అవుతాము. క్రీస్తు చూపిన యథార్థ ప్రేమకు నేనేమి తిరిగి చెల్లించగలను? నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.